సూపర్ కింగ్స్ లో చూస్తే కనుక వీళ్ళ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు ఉంది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ టెస్ట్ అండ్ ఇంప్రూవ్ అని ఓపెనింగ్ పేరు ఉంది. సో ఈసారి అయితే సిఎస్కే టీమ్ కి రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇక ఈ పేరు అయితే కనుక గతంలో ఎంత సక్సెస్ఫుల్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్లీ 2023లో సిఎస్కే టీమ్ కప్ గెలవడంలో ఈ ఓపెనింగ్ పేరు చాలా కీలక రోల్ ప్లే చేసింది. T20 ఫార్మాట్ లో చూసుకుంటే వాళ్ళిద్దరికి ఓపెనర్స్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు కూడా 4,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. అండ్ ఆల్సో యావరేజ్ చూసుకున్న ఇద్దరిది 40+ ఉంది. బట్ స్ట్రైక్ రేట్ విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్లీ ఓపెనర్గా డెవాన్ కాన్వే స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 130 ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్కి మాత్రం బాగుంది, 140+ స్ట్రైక్ రేట్ ఉంది. సో వీళ్ళిద్దరూ ప్రీవియస్ కి ఇదే స్ట్రైక్ రేట్ తో సక్సెస్ చూశారు. దీంతో ఖచ్చితంగా మరోసారి అది రిపీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ గతంతో పోలిస్తే సీజన్స్ కు బ్యాటింగ్ వికెట్స్ ఎక్కువైపోతున్నాయి. సో స్ట్రైక్ రేట్స్ సరిపోవు, కనీసం 145+ అయినా సరే ఉండాలి. మరి ఈ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే ఈ ఓపెనింగ్ పేర్ సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ఇంకా గేమ్ ని స్టెప్ అప్ చేయాలి. అంటే అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా డేంజరస్ ఓపెనింగ్ ప్లేయర్ గా మారతారు వీళ్ళు కూడా. సో మరి చూడాలి, ఆల్రెడీ సెట్ అయిన ఓపెనింగ్ పేర్ తమ హీరోయిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తారా లేదా అనేది. ఇక మరో టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత 2 సీజన్స్ కి ఓపెనింగ్ విషయంలో పెద్దగా సమస్య లేని టీం ఆర్సీబీ టీం. సో వీళ్ళకైతే విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా చాలా మంచి సాలిడ్ ఓపెనర్స్ గా ఉండేవారు. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం యొక్క ఓపెనింగ్ పేరులో మార్పు జరగబోతోంది. విరాట్ కోహ్లీకి తోడుగా వాళ్ళు ఈసారి ఫిల్ సాల్ట్ ని తీసుకున్నారు. సో ఇద్దరికి అయితే ఓపెనర్స్ గా చూసుకుంటే T20 ఫార్మాట్ లో చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ ఫిల్ సాల్ట్ ఓపెనర్ గా 6,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు T20 ఫార్మాట్ లో. ఇంకా విరాట్ కోహ్లీని చూసుకుంటే T20 ఫార్మాట్ లో ఓపెనర్ గా క్లోజ్ టు 5,000 రన్స్ చేశాడు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్ గా ఆడతాడు, బట్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది. సాల్ట్ చూసుకుంటే చాలా అగ్రెసివ్ గా ఆడతాడు. అయితే కాంబినేషన్ పరంగా చూసుకుంటే మాత్రం గతంతో పోలిస్తే కాస్త బెటర్. ఐ మీన్ లాస్ట్ టైం విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా చాలా వరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లో ఆడేవారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే పిల్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగలడు. దీంతో వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. పైగా గత సీజన్లో చూసుకుంటే ఇద్దరు కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. ఎనీవే రీసెంట్గా వీళ్ళిద్దరి ఫామ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్తో ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఈ మధ్య కాలంలో అసలు ఫామ్లోనే లేడు. టీమిండియాతో జరిగిన సిరీస్లో చూసాం, అతను ఎక్కువగా సక్సెస్ చూడలేదు. సో వీటి నుండి బయటికి రాగలిగే ఇద్దరు బ్యాట్స్మెన్ తమ పొటెన్షియల్స్ తగ్గట్టు ఆడితే మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ చూశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ కోసం అయితే ఈ టీం దగ్గర చాలా మంచి ఓపెనింగ్ పేరు ఉంది. మనం చెప్పుకున్న ఓపెనింగ్ ప్లేయర్స్ అన్నీ కూడా హైబ్రిడ్ ఓపెనింగ్ ప్లేయర్స్. ఐ మీన్ ఉంటే ఒక ఫారెన్ ప్లేయర్ లేకపోతే ఒక ఇండియన్ ప్లేయర్, అదర్వైజ్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆర్ఆర్ టీం యొక్క ఓపెనింగ్ పేరులో ఉండబోయే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇద్దరు కూడా ఇండియన్ ఓపెనర్సే, అది కూడా మన టీం ఇండియా తరఫున ఆడుతున్న వాళ్ళు. సో సంజు శాంసన్ మన టీమిండియాకి 20 ఫార్మాట్లో ఓపెనర్గా ఆడుతున్నాడు. అండ్ యశస్వి జైస్వాల్ చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా ఆడుతున్నాడు. దీంతో ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ యొక్క కాంబినేషన్ చాలా డెడ్లీగా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. పైగా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావడం, అలాగే ఇద్దరు కూడా అగ్రెసివ్ ప్లేయర్స్ కావడం ఆ టీంకి ఇంకా కలిసి వస్తుంది. ఆల్రెడీ జైస్వాల్ అయితే T20 ఫార్మాట్లో ఓపెనర్గా చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి 30+ యావరేజ్తో పాటు 150+ స్ట్రైక్ రేట్ ఉంది. పైగా రీసెంట్గా అతని ఫామ్ కూడా చాలా బాగుంది, కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అండ్ సంజు శాంసన్ చూసుకున్న T20 ఫార్మాట్లో ఓపెనర్గా మారిన తర్వాత మంచిగానే సక్సెస్ చూశాడు. చివరిగా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో మాత్రం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. బట్ స్టిల్ ఓపెనర్గా మాత్రం అతను చాలా డేంజరస్ ప్లేయర్. సో స్ట్రైక్ రేట్ పరంగా ఇద్దరు బ్యాట్స్మెన్స్ కి పెద్దగా సమస్య లేదు. కేవలం సంజు శాంసన్ యావరేజ్ తక్కువగా ఉంది. అదర్వైజ్ ఓపెనింగ్ పేర్ ఇంకా డెడ్లీగా ఉండేది. సంజు శాంసన్ కి ఏఎస్ ఓపెనర్ కి IPL 2025 చాలా ముఖ్యం. ఎందుకంటే IPL అతని పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మన టీం ఇండియాలో కంటిన్యూ అవుతాడా లేదా అనేది డిసైడ్ అవుతుంది. అలాగే జైస్వాల్ కి చూసుకున్న తన ఓన్ ప్రాస్పెక్టివ్ లో తనకి కూడా కంబ్యాక్ కావాలి. T20 ఫార్మాట్ లో కూడా అతను ఓపెనర్ గా కంబ్యాక్ చేయవలసిన అవసరం ఉంది. సో టీం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే వీళ్ళకి పోటీ ఉండొచ్చు. దీనివల్ల ఓపెనింగ్ పేర్ చాలా చాలా డెడ్లీగా
మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ చూసుకుంటే కనుక ది మోస్ట్ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఓపెనింగ్ పేర్ గుజరాత్ టీం దగ్గర ఉంది. సో ఈ టీం తరఫున అయితే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు జోస్ బట్లర్ ఇద్దరు ఓపెనింగ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఎంత సక్సెస్ చూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా ఒకే సీజన్ లో 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. 2022లో బట్లర్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటే 2023లో శుభ్మన్ గిల్ గెలుచుకున్నాడు. సో ఇద్దరు ఓపెనర్స్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఆడగలరు, అట్ ది సేమ్ టైం అగ్రెసివ్ గా కూడా ఆడగలరు. మెయిన్లీ జోస్ బట్లర్ అతనికి T20 ఫార్మాట్ లో ఓపెనర్ గా 41 యావరేజ్ తో పాటు 147 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ శుభ్మన్ గిల్ కి చూసుకున్న క్లోజ్ టు 38 యావరేజ్ ఉంది. అండ్ ఆల్సో స్ట్రైక్ రేట్ కూడా 138 వరకు ఉంది. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే ఆల్రెడీ ఇద్దరు T20 ఫార్మాట్ లో చాలా మ్యాచ్లు ఓపెనర్ గా ఆడేసి ఉన్నారు. పైగా ఇద్దరు ఇప్పటికే IPL లో చాలా సెంచరీస్ కొట్టారు. ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్ నిలబడ్డారు అంటే కనుక వంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలరు. అంటే మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా. సో ఖచ్చితంగా రాబోయే IPL 2025 అయితే ఓపెనింగ్ ప్లేయర్స్ దగ్గర నుండి మనమైతే ఎక్కువ రన్స్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చూస్తే ఫస్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్ ఉన్న టీం SRH. సో వీళ్ళ దగ్గర అయితే ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పవర్ హిట్టర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ ప్రజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓపెనింగ్ పై లాస్ట్ ఇయర్ ఎంత రచ్చ చేసిందో మనం కల్లారా చూసాం. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ టీంని అవుట్ ప్లే చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో యావరేజ్గా కంటే ఎక్కువ పరుగులు రాబడుతూ పోయారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా చాలా డేంజరస్ ఇంపాక్ట్. ఇద్దరికి అయితే T20 ఫార్మాట్లో ఓపెనర్స్గా మామూలు రికార్డ్ లేదు. ఇద్దరికి 34 యావరేజ్ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే అభిషేక్ ఏమో 166 ఉంది, హెడ్కి 174 ఉంది. ఇద్దరికి కలిపి యావరేజ్గా 170 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఓపెనింగ్ ప్లేయర్స్లో ఎవరికి కూడా 150+ స్ట్రైక్ రేట్ లేదు. ఇద్దరు ఓపెనర్స్కి కూడా 150+ స్ట్రైక్ రేట్స్ లేవు. కానీ SRH ఓపెనర్స్ చూసుకుంటే మాత్రం ఇద్దరికి కూడా 165+ స్ట్రైక్ రేట్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరు ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్స్ అనేది. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ పేర్ కారణంగానే SRH టీమ్ ఆ 250+ స్కోర్ ఏంటో నార్మల్ స్కోర్లా మార్చేశారు. ఇంతకుముందు 250 కొట్టాలంటే అది ఒక గొప్ప గగనంలా ఉండేది. కానీ SRH టీం గత సీజన్లో దాన్ని ఒక నార్మల్ స్కోర్లా మార్చేశారు. గత సీజన్లో అయినా ఈ సీజన్లో కూడా వాళ్ళు ఆడారంటే 300 కూడా ఈసారి సింపుల్ అయిపోతుంది. చూడాలి మరి ఈ సీజన్ ఓపెనింగ్ పేర్ ఇంకా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో మరి. సో ఇది గైస్ IPL 2025 ఓపెనింగ్ ప్లేయర్స్ యొక్క టాప్ 10 ర్యాంకింగ్స్. మరి మీరు ఏ టీం దగ్గర స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ ఉందనుకుంటున్నారో కామెంట్ చేయండి.